ఒకప్పుడు ఆ కళ్ళల్లో వెలుగుండేది. ఆకాశమంతా ఆశలు ఉండేవి. డాక్టర్ అయ్యి సమాజానికి సేవ చేయాలని, ఇంజనీర్ అయ్యి దేశాన్ని నిర్మించాలని ఎన్నో కలలు కనేవారు. కానీ నేడు అదే కళ్ళల్లో అంతులేని చీకటి కమ్ముకుంది. బాలికలకు విద్యను పూర్తిగా దూరం చేసిన ప్రపంచంలోని ఏకైక దేశంగా ఆఫ్ఘనిస్తాన్ నేడు చరిత్రలో ఒక చీకటి అధ్యాయాన్ని రాస్తోంది. తాలిబన్ల రాకతో అక్కడ కేవలం ప్రభుత్వం మారలేదు, లక్షలాది మంది బాలికల తలరాతలు మారిపోయాయి. కాలం వెనక్కి వెళ్ళిపోయిందా అన్నట్టుగా వారి జీవితాలు నాలుగు గోడల మధ్య బందీ అయ్యాయి. రీసెంట్ గా యూనిసెఫ్ రిలీజ్ చేసిన నివేదిక అక్కడి కఠిన వాస్తవాలను ప్రపంచం ముందు ఉంచింది. ఆఫ్ఘనిస్తాన్ లో దాదాపు 22 లక్షల మంది కౌమార బాలికలు నేడు బడిగడప తొక్కలేకపోతున్నారు. సెకండరీ విద్యపై తాలిబన్లు విధించిన కఠిన నిషేధం వల్ల 6వ తరగతి పూర్తి కాగానే బాలికల పుస్తకాలు మూతపడిపోతున్నాయి. స్కూల్ తెరుస్తారని ప్రతిరోజు ఆశగా ఎదురుచూశాం. కానీ నెలలు గడుస్తున్న కొద్దీ మా కలలు ఎండమావిలా మారిపోతున్నాయని ఓ 16 ఏళ్ల బాలిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రాథమిక విద్య పూర్తి చేసిన వారిలో కూడా పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. సరైన బోధన లేక భయం నీడలో చదవడం వల్ల 93% మందికి కనీసం ఒక చిన్న వాక్యాన్ని చదవటం కూడా రాని దుస్థితి నెలకొంది. ఇది కేవలం విద్యకు దూరం చేయడం కాదు, ఒక తరాన్ని అజ్ఞానంలోకి నెట్టేయడం. 2021 ఆగస్టులో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట వారు దీన్ని ఒక తాత్కాలిక నిర్ణయంగానే ప్రచారం చేశారు. పరిస్థితులు చక్కబడ్డాక స్కూల్స్ తెరుస్తామని చెప్పారు. కానీ ఆ తాత్కాలికం కాస్త ఇప్పుడు శాశ్వత శిక్షగా మారిపోయింది. ప్రతిరోజు ఉదయం తన సోదరుడు స్కూల్ కి వెళ్తుంటే కిటికీ గుండా చూస్తూ కన్నీరు పెట్టుకుంటున్న లక్షలాది మంది అక్కా చెల్లెళ్ల నిశ్శబ్ద రోదన ఇది. విద్య అనేది ఒక హక్కు మాత్రమే కాదు, అది ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని వారి నుండి లాక్కోవడం ద్వారా తాలిబన్లు ఒక నిస్సహాయ తరాన్ని సృష్టిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో కేవలం స్కూల్స్ మూతపడ్డమే సమస్య కాదు, మహిళల అస్తిత్వాన్ని తుడిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూనివర్సిటీస్ లో మహిళల ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేయటంతో పాటు ఇప్పుడు వారి ప్రాథమిక హక్కులపై అప్రకటిత యుద్ధం నడుస్తోంది. తాలిబన్ల కొత్త చట్టాల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మహిళల గొంతు వినిపించడం కూడా నేరంగా పరిగణించబడుతోంది. అంటే మాట్లాడితే నేరం, చదివితే పాపం అన్నట్టుగా వారి జీవితం గృహ నిర్బంధం అయిపోయింది. విద్యకు దూరం కావటంతో ఈ బాలికలకు మరో భయంకరమైన ముప్పు పొంచి ఉంది. అదే బాల్య వివాహాలు. చదువు లేదు, ఉద్యోగం చేసే అవకాశం లేదు కాబట్టి తమకు ఆడపిల్ల భారం అనుకుంటున్న తల్లిదండ్రులు ఆకలి నుండి తప్పించుకోవడానికి వారిని చిన్న వయసులోనే పెళ్లిళ్ల వైపు నెడుతున్నారు. మరికొందరు అడవిలో మగ్గుతూ ఇంటి గడప దాటడానికి భయపడుతున్నారు. ఇక్కడ విచిత్రమైన అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే తాలిబన్లు మహిళలకు చికిత్స చేయడానికి కేవలం మహిళా వైద్యులే ఉండాలని నిబంధన పెట్టారు. కానీ అదే టైంలో బాలికలను చదువుకోకుండా అడ్డుకుంటున్నారు. మరి నేడు చదువుకోని బాలికలు రేపు డాక్టర్స్ గా ఎలా మారతారు? నర్సులుగా ఎలా సేవలు అందిస్తారు? ఇది ఒక అంతు చిక్కని విష వలయం. భవిష్యత్తులో ఆఫ్ఘన్ మహిళలకు కనీస వైద్యం అందక మరణాల రేటు పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐరాస మొదటి నుండి మొత్తుకుంటుంది ఒక్కటే, బాలికలకు విద్యను దూరం చేయడం అంటే ఆ దేశ భవిష్యత్తుని చంపేయడమే. కానీ అంతర్జాతీయ సమాజం ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా, ఎన్ని ఆంక్షలు విధించినా తాలిబన్ల పద్ధతిలో మార్పు రావటం లేదు. ఇది తమ దేశ అంతర్గత వ్యవహారమని, తమ మతపరమైన నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నామని వారు బుకాయిస్తున్నారు. కానీ ఇస్లాం మతం ఎక్కడా విద్యని అడ్డుకోమని చెప్పలేదని ఇస్లామిక్ విద్యావేత్తలే వాదిస్తున్నారు. ఈ పోరాటంలో నష్టపోతున్నది మాత్రం అభాగ్యులైన ఆఫ్ఘన్ బాలికలే. ఆఫ్ఘనిస్తాన్ నేడు కేవలం ఒక దేశం కాదు, అరాచకానికి అడ్డాగా మారింది. అక్కడ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చితికిపోయింది. ప్రజలకి ఒక పూట తిండి దొరకడమే ఒక గొప్ప విజయంగా మారుతోంది. ఈ ఆకలి కేకల మధ్య తాలిబన్లు ఇప్పుడు ప్రజలను విడగొట్టే కొత్త ఎత్తుగడలకు తెరలేపారు. మన దేశంలో ఒకప్పుడు ఉన్న చాతుర్వర్ణ వ్యవస్థని గుర్తుకు తెచ్చేలా అక్కడ ప్రజలను 4 వర్గాలుగా విభజించినట్టు తాజా నివేదికలు చెప్తున్నాయి. తాలిబాన్ సుప్రీం నేత హిబతుల్లా ఆమోదించిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫర్ కోర్ట్స్ ప్రకారం ఈ వర్గీకరణ అమలవుతోంది. ఈ వ్యవస్థలో ముల్లాలు లేదా మత గురువులు అత్యున్నత శ్రేణిలో ఉంటారు. వీరు ఎంతటి నేరం చేసినా, ఎవరి ఎముకలు విరిచినా చట్టం వీరికి చుట్టంలా మారుతుంది. వీరికి శిక్షల నుండి పూర్తి మినహాయింపు ఉంటుంది. ఒకవేళ తప్పు చేస్తే కేవలం ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. రెండో స్థానంలో ఎలైట్ గ్రూప్,
మూడో స్థానంలో మధ్యతరగతి ప్రజలు ఉంటారు. ఇక చివరి వరుసలో గులామీలు ఉంటారు. వీరికి అత్యల్ప వర్గంగా బానిసలుగా పరిగణించబడతారు. దారుణం ఏమిటంటే ఒకే నేరానికి ఈ 4 వర్గాల వారికి వేరే వేరే శిక్షలుంటాయి. అంటే చట్టం ముందు అందరూ సమానం అన్న ప్రాథమిక సూత్రాన్ని అక్కడ పాతి పెట్టేశారు. 10 ఏళ్లు దాటినా పిల్లలు ఒకవేళ ప్రార్థన చేయకపోతే వారిని కఠినంగా శిక్షించే అధికారం అధికారులకు ఇచ్చారు. మానవ హక్కుల సంఘాలు ఈ నిబంధనలపై నిప్పులు చెరుగుతున్నాయి. ప్రజలను ఇలా అనాగరికంగా విభజించడం ద్వారా వారిలో ఐక్యతను దెబ్బతీసి నిరంతర భయం నీడలో పాలించాలనేది తాలిబన్ల కుట్రగా కనిపిస్తోంది. ఆఫ్ఘన్ గడ్డపై నేడు వెలుగు చూడని ఎన్నో గాథలు ఉన్నాయి. వినేవారు లేని ఎన్నో రోదనలు ఉన్నాయి. స్వేచ్ఛగా గాలి పీల్చుకునే హక్కును కూడా కోల్పోయిన ఆ ప్రజల గోడును వినేవారే కరువయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులను చూస్తుంటే మనిషి మేధస్సు ఎంత ఎదిగినా కొన్ని ప్రాంతాల్లో అనాగరికత రాజ్యమేలుతుందనేది స్పష్టమవుతోంది. ఆకాశంలో సగం అని చెప్పుకునే మహిళలకు అక్కడ నిలవడానికి నేల కూడా దొరకని పరిస్థితి ఉంది. ఒక తరం మొత్తం అక్షర జ్ఞానం లేకుండా పెరగడం అంటే ఆ దేశం 100 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోవడమే. చనిపోయిన కీటకాలను తిని పర్యావరణాన్ని శుభ్రం చేసే చీమల వంటి చిన్న ప్రాణుల్లో ఉన్న క్రమశిక్షణ, ఐక్యత మనుషుల్లో ఎందుకు లేవు అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిని వేధిస్తోంది. తాలిబన్లు అమలు చేస్తున్న ఈ వింత పోకడలు పర్యావరణానికి, సామాజిక సమతుల్యతకు పెద్ద గొడ్డలి పెట్టు. అక్కడ నిరుద్యోగం తారాస్థాయికి చేరుకుంది. యువతలో నైరాశ్యం పెరిగిపోతోంది. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే అక్కడి మహిళలు విద్యావంతులు కావాలి. కానీ ఇక్కడ దానికి భిన్నంగా మహిళల ఉనికినే ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఆర్కిటెక్ట్స్ చెప్పేదాని ప్రకారం మన ఆధునిక నిర్మాణాలు ప్రకృతి నుంచి ప్రేరణ పొందుతాయి. కానీ అక్కడ వినాశనం ప్రకృతి విరుద్ధంగా సాగుతోంది. అంటార్కిటికా మినహా ప్రపంచమంతా చీమలు ఎలా వ్యాపించి తమ ఉనికిని చాటుకుంటున్నాయో మనిషి కూడా అలాగే అన్ని రంగాల్లో ఎదగాలి. కానీ ఆఫ్ఘన్ బాలికల విషయంలో అది రివర్స్ గేర్ లో వెళ్తోంది. ఆ చీకటి గదిలో మగ్గుతున్న బాలికలకు కావాల్సింది కేవలం సానుభూతి కాదు, స్వేచ్ఛగా స్కూల్కి వెళ్లే హక్కు. ప్రపంచ దేశాలు తమ రాజకీయాలను పక్కన పెట్టి మానవతా దృక్పథంతో స్పందించాల్సిన సమయం ఇది. లేదంటే రేపటి చరిత్ర మనల్ని క్షమించదు. ఎక్కడైనా మీకు పుస్తకాల సంచి తగిలించుకుని నవ్వుతూ స్కూల్కి వెళ్లే ఆడపిల్ల కనిపిస్తే అది ఒక విజయం అని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆఫ్ఘన్ బాలికలకు అది ఒక తీరని కళ. ప్రకృతి సృష్టించిన అద్భుతమైన జీవం అణిచివేతకు గురవుతుంటే చూస్తూ ఊరుకోవటం మానవాళి చేసే పెద్ద తప్పు. ఆ నిశ్శబ్ద రోదనను వినిపించేలా చేయటం మన అందరి బాధ్యత.